అందరికీ నా నమస్కారాలండి. శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి 6థ్ సెమిస్టర్‌లో ఉన్నటువంటి 'మ్యాన్ ఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యూచర్' మెహతా గల్లి. ఇప్పుడు మనం వచ్చేసి 'పివి నరసింహారావు' గారి గురించి తెలుసుకుందాం. పాల్కుర్తి దినకర్ గారు రాశారు. 'పివి నరసింహారావు ద లిటరేటా'. ఈ 'పివి నరసింహారావు' గారు యాక్చువల్‌గా భారతదేశానికి 1991 నుంచి 96 మధ్యలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. అనేక సంస్కరణలకి కారణమయ్యారు ఆయన. పివి నరసింహారావు వాస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1991 టు 1996. 1991 నుంచి 96 వరకు ఆయన ప్రధానమంత్రిగా పనిచేశారు. బిసైడ్స్ బీయింగ్ అ గ్రేట్ లీడర్, హీ వాజ్ ఆల్సో ఏ ఫేమస్ రైటర్ అండ్ మాస్టర్ ఆఫ్ మెనీ లాంగ్వేజెస్. యాక్చువల్‌గా ఆయన చాలా గొప్ప లీడర్. ఈయన యాక్చువల్‌గా ఏందంటే ఎవరైనా ఇందిరాగాంధీ గారు కానివ్వండి, ఎవరైనా కాంగ్రెస్ పెద్దలు ఆనాటి కాలంలో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి మాట్లాడేటప్పుడు ఈయన ట్రాన్స్‌లేటర్‌గా ఉండేవాడు. అట్లానే ఆయన లీడర్‌గా కూడా గొప్ప లీడర్ అయ్యారు ఆ విధంగానే. హీ వాజ్ ఆల్సో ఏ ఫేమస్ రైటర్. అంతేకాదు ఫేమస్ రైటర్ ఈయన అండ్ మాస్టర్ ఆఫ్ మెనీ లాంగ్వేజెస్. చాలా భాషలు ఆయనకి వచ్చు, మాట్లాడగలరు. ఎన్ని భాషలంటే దరిదాపులుగా 17 భాషలు ఆయన మాట్లాడగలరనమాట. హీ వాజ్ టాలెంటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లిటరేచర్. అంటే సింపుల్‌గా ఏంది, ఆయన కేవలం భాషలు వచ్చు, మాట్లాడగలడనే కాదు. ఆయన పోయెట్రీ రాయగలడు, కథలు రాయగలడు, నవలలు రాయగలడు అండ్ ట్రాన్స్‌లేషన్ ఇందాక చెప్పుకున్నాం కదా! కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రాకి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క హిందీలో చెప్తుంటే ఈయన తెలుగులో అనువదించేవాళ్ళు. దిస్ ఎస్సే టాక్స్ అబౌట్ హిస్ లైఫ్ యాజ్ ఎ రైటర్. ఒక రైటర్‌గా ఆయన తన జీవితం ఎట్లా తన జీవితాన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి ఇయన్నీ కూడా మనం ఈ ఎస్సేలో ఎవరైతే పాలకుర్తి దినకర్ గారు ఉన్నారో ఆయన రాశారు. ఇదంతా ఏందంటే యాజ్ ఎ లిటరేటర్ ఆయన ఒక ఏందంటే భాషలు తెలిసిన వ్యక్తిగా, నాయకుడిగా కాదు, భాషలు తెలిసిన వ్యక్తిగా, సాహిత్యం తెలిసిన వ్యక్తిగా, అనువాదం చేసే వ్యక్తిగా పరిచయం అయితే మనకి ఈ ఎస్సేలో జరుగుతుంది. హిస్ వర్క్ రిఫ్లెక్ట్స్ ద సోషల్ అండ్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హిస్ టైమ్. ఏంటంటే సోషల్, పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆయా కాలాల్లో ఆయన తాను ఏదైతే చూశాడో యాజ్ ఎ పొలిటీషియన్ అవన్నీ కూడా తాను ఏం చేశాడంటే పెన్ను పెట్టి రాయడం మొదలుపెట్టాడు. ప్రతిదీ కూడా సచ్ యాజ్ కమ్యూనల్ రైట్స్, మతపరమైనటువంటి గొడవలు, టెర్రరిజం అండ్ కరప్షన్ వీటన్నిటి మీద కూడా తను ఉన్న సమయంలో ఏవైతే జరిగినాయో వాటన్నిటి మీద ఆయన పుస్తకాలు అయితే రాయడం జరిగింది. హీ రోట్ స్టోరీస్ ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. తెలుగులో రాశాడు కథలు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో కూడా రాశాడు. ఈ తెలుగు స్టోరీస్ లైక్ గొల్ల రామవ్వ అండ్ మైంగయ్య అదృష్టం షోడ్ ద క్రూయల్టీ ఆఫ్ రజాకర్స్ అండ్ పొలిటికల్ ఇష్యూస్. మనం చెప్పుకున్నాం ఆయన ఏదైతే పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయో తన కాలంలో వాటిని పుస్తకంలో రాయడం అనేది జరిగింది. అవన్నీ తర్వాత పబ్లిష్ అవ్వడం. ఉదాహరణ ఏంటంటే గొల్ల రామవ్వ కానివ్వండి, మంగయ్య అదృష్టం కానివ్వండి, అవి కనుక మనం చూసినట్లయితే అంటే కథల్లో ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్‌గా రాయలేదు. అంటే జనరల్‌గా జరిగింది రాస్తే కథ అవ్వదు. ఇక్కడ ఏదైతే జరిగిందో దాన్ని తన కథల్లో ఉంచేవాళ్ళనమాట. అట్లా రాసినటువంటి గొల్ల రామవ్వ, మంగయ్య అదృష్టంలో ఈ రజాకారులు చేసినటువంటి అకృత్యాలు అయన్నీ కూడా అందులో పేర్కొనడం అయితే జరిగింది. హీస్ ఇంగ్లీష్ స్టోరీస్ సచ్ యాజ్ బ్లూ సిల్క్ శారీ అండ్ సీక్రెట్ ఆఫ్ బ్యాలెట్ టాక్డ్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఇన్ పాలిటిక్స్. బ్లూ సిల్క్ శారీ అనేది, అట్లానే సీక్రెట్ బ్యాలెట్ అంటే రహస్యంగా ఓటు వేయడం. మనం ఓటు వేసేటప్పుడు చాలా రహస్యంగా ఓటు వేస్తాం, దాని గురించి అనమాట. అవి ఏవైతే రచనలు ఉన్నాయో ఇవి పాలిటిక్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసింది. సఫరింగ్ ఆఫ్ కామన్ పీపుల్, మనిషి ఎట్లా సఫర్ అవుతున్నాడు సాధారణ మనిషి, అండ్ ద డిక్లైన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్, రాను రాను మనిషిలో తగ్గిపోతున్నటువంటి నైతిక విలువలు మనిషికి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. నరసింహారావు వాజ్ ఆల్సో ఏ గ్రేట్ ట్రాన్స్లేటర్. ఆయన అనువాదాలు కూడా చేసేవాడు. ఈ ట్రాన్స్లేటెడ్ ఫేమస్ వర్క్స్ ఇంటూ మెనీ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. ఆయన ఏం చేసేవాడంటే ఫేమస్ వర్క్స్ అన్నిటినీ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వీటిలోకి అనువాదాలు అయితే చేసేవాడు. వన్ ఆఫ్ హిస్ బెస్ట్ బుక్స్ వాజ్
అండ్ తాను రచించిన వాటిలో గొప్ప వాటిలో ఒకటి ద ఇన్సైడర్ విచ్ వాస్ బేస్డ్ ఆన్ రియల్ ఇండియన్ పాలిటిక్స్. ఎందుకు దీన్నే చూస్ చేసుకున్నాం అంటే ఇన్సైడర్ అంటే ఏంటంటే పాలిటిక్స్లో ఇన్సైడర్ అయినా మనం బయట ఉండి రకరకాల మాట్లాడుకుంటాం. పొలిటీషియన్స్ మంచోళ్ళు గారనో మంచోళ్ళు ఇలా మాట్లాడుకున్నాం. ద ఇన్సైడర్ అంటే పాలిటిక్స్లో ఉండి ఆయన పొలిటీషియన్గా ఉన్నాడు కాబట్టి లోపల జరిగేది ఏంటో ఇన్సైడర్లకి బాగా తెలుస్తుంది. ఇది రియల్ ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించింది అనమాట. ఇట్ యూజ్డ్ ఏ ఫిక్షనల్ ప్లేస్ కాజ్ అఫ్రోజాబాద్. ఈ ఇన్సైడర్లో లేదా తాను రాసిన రచనల్లో అఫ్రోజాబాద్ అనేది మనకి రకరకాల రచనలు చేసేటటువంటి రచయితలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కల్పిత ప్రాంతాన్ని తీసుకుంటారు. సలార్ మూవీ అని అది ఒక కల్పిత ప్రాంతం. ఆ ప్రాంతం ఉందో లేదో ఎవడికి తెలియదు, ఉండదు కూడా. అదొక కట్టు కథ ఉన్నటువంటి ప్రాంతం అనమాట. అట్లానే ఈయన కూడా ఏం చేసేవాడంటే అఫ్రోజాబాద్ అనేది రాసేవాడు. ఈ అఫ్రోజాబాద్ నిజంగా ఏంటంటే హైదరాబాద్ అనమాట. డైరెక్ట్గా హైదరాబాద్ అని రాస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం చూసుకుంటే హైదరాబాద్ అని తెలిసిపోతూ ఉంటుంది. ఈజ్ డీప్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పాలిటిక్స్ హెల్ప్డ్ హిమ్ రైట్ పవర్ఫుల్ స్టోరీస్. తనకున్న జ్ఞానం అట్లానే పాలిటిక్స్లో ఇన్సైడర్గా ఉండడం వల్ల అంటే పాలిటిక్స్లో మునిగి ఉండడం వల్ల పవర్ఫుల్ స్టోరీస్ రాయగలడు అనమాట. ఎందుకంటే చాలా కథలు తెలుస్తూ ఉంటాయి. దట్ లాట్ లెసన్స్ అబౌట్ సొసైటీ అండ్ లీడర్షిప్. చాలా మందిని కలుస్తారు, చాలా వ్యవస్థలు తెలుస్తూ ఉంటాయి. కొన్ని వ్యవస్థల్ని వీళ్ళు మార్చగలిగినా మార్చలేకపోవచ్చు, కొన్ని వ్యవస్థలు మార్చడానికి వీలు లేకుండా ఉండొచ్చు. టోటల్గా ఆయన ప్రతిరోజు ఏదైతే ఫేస్ చేస్తాడో కాబట్టి ఈయన ఏదైతే ఫేస్ చేస్తున్నాడు కదా వీటన్ని కథలుగా రాయడానికి ఇవన్నీ కూడా ముడి సరుకులు అనమాట. సొసైటీ గురించి కానివ్వండి, లీడర్షిప్ గురించి కానివ్వండి. హీ ఆల్సో ట్రాన్స్లేటెడ్ ద హిందీ స్పీచెస్ ఆఫ్ నెహ్రూ అండ్ ఇందిరా గాంధీ ఇంటూ తెలుగు డ్యూరింగ్ దేర్ పబ్లిక్ మీటింగ్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్. ఎవరైనా ఈ కాంగ్రెస్ పెద్దలు జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ వారు కనుక ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడితే హిందీలోనే మాట్లాడతారు. అప్పుడు పివి నరసింహారావు గారు ఏం చేసేవాళ్ళు అంటే తెలుగులోకి అనువదించేవాళ్ళు అనమాట. అనువాదం అనేది జరిగేది. ఈ విధంగా పివి నరసింహారావు గారు చాలా గొప్ప దేశ ప్రధాని. మన ప్రధానుల్లో గొప్పవాడిగా పివి నరసింహారావు గారిని చాలామంది గుర్తుపెట్టుకుంటారు. కారణం ఏంటంటే ఈయన హయాంలో 1991లో ఈయన హయాంలో వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలండి. ఈ ఆర్థిక సంస్కరణలు ఏమైందంటే భారతదేశాన్ని ఓ టర్నింగ్ పాయింట్ అనమాట, ఒక మలుపు అనమాట. అప్పుడు దాకా స్ట్రైట్గా వెళ్తున్న వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఈయన చూపించిన దారి ఏదైతే ఉందో దాని మూలంగా ఇప్పుడు ఉన్న భారతదేశం అనేది ఉంది. 1990 నుంచి 96 వరకు ఈయన ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈయనకి దాదాపుగా 17 భాషలు వచ్చు అంటే కేవలం మాట్లాడడమే కాదు, ఆయన కావాలంటే పుస్తకాలు కూడా ట్రాన్స్లేషన్ కూడా చేయగలడు. ఇది టోటల్గా మనకి ఏదైతే పాలకుర్తి దినకర్ గారు రాసినటువంటి పివి నరసింహారావు ద లిటరేటర్ దాంట్లో ఆయన పొలిటీషియన్ కన్నా కూడా ఒక సాహిత్యవేత్తగా అనువాదకుడిగా ఏదైతే ఉందో అది టోటల్గా స్పృశించాడనమాట. అంటే రాజకీయానికి సంబంధం లేదు. అయితే రాజకీయం అనేది అతను రాసే పుస్తకాల్లో కథలకి ముడిసరుకు అయింది ఇన్సైడర్గా అని పేర్కొనడం జరిగింది పాలకుర్తి దినకర్ గారు. ఎందుకంటే రాజకీయాల్లో అనేక మంది వ్యక్తులు ప్రతిరోజు కలుస్తూ ఉంటారు. సాధారణ వ్యక్తి మహా అయితే ఒకళ్ళిద్దరిని కలవగలడు. అదే రాజకీయ నాయకుడు అయితే వందల్లో కలవగలడు, వందల విషయాలని చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే తాను చాలా విషయాలు తన పుస్తకాల ద్వారా భవిష్యత్తు తరాలకి చెప్పదలుచుకున్నాడు. గొల్లం రామవ్వ, మంగయ్య అదృష్టం వీటిలో రజాకారుల దురాగతాలని పేర్కొనడం జరిగింది. అలానే బ్లూ సిల్క్ శారీ, సీక్రెట్ ఆఫ్ బ్యాలెట్ అనే దాంట్లో పాలిటిక్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి చర్చించడం అయితే జరిగింది. ఈయన గొప్ప అనువాదకుడు. ఇన్సైడర్ అనేటటువంటి బుక్ ఈయన రాయడం జరిగింది రియల్ ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించి. ఏంటంటే ఈయన హైదరాబాద్ అని చెప్పకుండా, ఎందుకంటే ఇది చాలా వేరేగా ఉండేది. తెలంగాణ నిజాం పరిపాలనలో ఉండేది.
నిజాం పరిపాలనలో ఉన్నప్పుడు కూడా వేరుగా మిగతా వాళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు వీళ్ళు వరకే నిజాం పరిపాలన, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకన్నా దారుణంగా పరిపాలించేవాళ్ళు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అది విడిగా ఉండేది. మొత్తం సంస్కృతి, సాంప్రదాయాలు కానివ్వండి, ప్రతీది కూడా కొంచెం డిఫరెన్షియల్‌గా ఉండేయి. డిఫరెన్షియేట్ చేయొచ్చు. అందుకని ఏందంటే అనవసరంగా డైరెక్ట్‌గా చెప్పకుండా ఇండైరెక్ట్‌గా చెప్పడానికి అఫ్రోజాబాద్ అనే పేరుని ఈయన వాడుకొని అక్కడి విషయాల్ని కథల రూపంలో రాయడం జరిగింది. ఈయన ట్రాన్స్‌లేట్ చేసేవాడు. కాంగ్రెస్ పెద్దలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి జవహర్లాల్ నెహ్రూ గారు గాని, ఇందిరాగాంధీ గారు గాని వచ్చినప్పుడు ట్రాన్స్‌లేటర్‌గా అయినా ఉండేవాడు. ఇది సమ్మరీ అన్నమాట. ఇది రాసిన పాల్కుర్తి దినకర్ గారు రాసినటువంటి 'పివి నరసింహారావు ద లిటరేటర్'. మిగతావి కూడా ఉన్నాయండి. కంప్లీట్ చేయబడినయి. అండ్ మీరు సింపుల్‌గా వీటిని యాక్సెస్ చేయొచ్చు. మీరు మొబైల్‌లో గనక చూస్తున్నట్లయితే కార్డ్స్ ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.